బులెటిన్లో ముందుగా సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాజరాజేశ్వరి నగర్లో అధికారులతో కలిసి పర్యటించిన ఆయన డ్రైనేజీ, స్మార్ట్ వాటర్ సమస్యలపై స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. శాశ్వత పరిష్కారం కోసం కొత్త డ్రైనేజీ లైన్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి వేళలో కాలనీలో మద్యం సేవిస్తూ ఇబ్బందులు కలిగిస్తున్న వారిని అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదకరంగా ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు పాల్గొని వివరాలు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తెలంగాణలో సామాజిక న్యాయం సాధన లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ కీలక కార్యక్రమానికి సిద్ధమవుతుంది. ఈ నెల 6న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ నిర్వహించనుంది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్తో ఈ సభను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బీసీలు సహా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో ప్రజలను పెద్ద సంఖ్యలో తరలి రావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. చందానగర్లో ఎక్సైజ్ ఎస్డీఎఫ్బీ టీం గంజాయి పట్టుకున్నారు. 7,50,000 రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్లోని పాట్నాకు చెందిన సన్నీ కుమార్ అనే వ్యక్తి కూలీ పనుల కోసం హైదరాబాద్కు వచ్చి ఆర్థిక ఇబ్బందులతో గంజాయి రవాణా అమ్మకాలు ప్రారంభించాడు. విశాఖపట్నం నుంచి 14.77 కేజీల గంజాయిని తీసుకొచ్చి చందానగర్ ప్రాంతంలో విక్రయించేందుకు వెళ్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సిఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజ్ నేతృత్వంలోని బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయిని షేలింగపల్లి ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. కొంపల్లి ప్రాంతంలో గంజాయి విక్రయాలపై ఎస్డీఎఫ్, మేడ్చల్, డీటీఎఫ్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. పక్కా సమాచారంతో ఓ ఇంట్లో తనిఖీలు చేపట్టగా సుమారు 3 లక్షల రూపాయల విలువైన 5.8 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేయగా హడ్గడ్ సునీల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు హడ్గడ్ అమన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితుడిని కొంపల్లి ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించినట్లు ఎస్డీఎఫ్ అధికారులు వెల్లడించారు. మనుగురు డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ ను సింగరేణి కాలనీస్కి కేటాయించాలని ఏఐజీయూసీ గుర్తింపు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ బ్లాక్ సింగరేణికి దక్కకపోతే మనుగురు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి, ఉద్యోగ భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందని సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వేలంలో టీజీ జెన్కో పాల్గొనకుండా చర్యలు తీసుకుని పీకేఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ బ్లాక్ భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి, వేలాది కుటుంబాల జీవనోపాధికి కీలకమని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాగితాన్ని ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించాలని తెలంగాణ పేపర్ మర్చెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అభిషేక్ విజయ్ వర్జియా అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫ్యాక్సీలో అంతర్జాతీయ కాగితపు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగితం, ప్రింటింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో తెలంగాణ కీలక కేంద్రంగా ఎదుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాగితం రంగంపై ఉన్న 18% వ్యాట్ను 5% తగ్గిస్తే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. విద్య, సమాచార ప్రసారం, వాణిజ్యం, సుస్థిర ప్యాకేజింగ్ రంగాల్లో కాగితానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. కీసర మండలం చీర్యాలలోని కళాశాలలో 18వ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో కొత్త విషయాలను నేర్చుకోవడం, మార్పులకు అనుగుణంగా ముందుకు సాగడం విజయానికి కీలకమని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ జిఆర్ రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కష్టపడి పనిచేస్తే అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి సుధాకర్, కళాశాల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు పట్టా సర్టిఫికేట్ అందజేశారు. పెద్దాంబర్పేటలోని నేతాజీ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని శ్రావ్యకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్, సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. గత నెల 12న కళాశాల భవనం నుంచి కింద పడిన శ్రావ్య తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం నిమ్స్లో చికిత్స పొందుతూ విద్యార్థిని వైద్య ఖర్చుల విషయంలో కళాశాల యాజమాన్యం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. యాజమాన్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఐ నేతలు స్పష్టం చేశారు.